అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఇక్కడ ఒక వ్యక్తి బాగా గమనించండి. టోపీ పెట్టుకున్నాడు, కోట్ వేసుకున్నాడు, మాస్క్ వేసుకున్నాడు. ఒక వ్యక్తి అటు వెళ్తూ ఉన్న వ్యక్తిని పిలిచాడు. పిలిచిన తర్వాత ఈ అడ్రస్ ఏంటో చూడండి అన్నాడు. గట్టిగా పేపర్ని కొట్టాడు. దాంట్లో ఉన్న రసాయనం అతని ముక్కుకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆయన పూర్తిగా అతని చెప్పినట్టే వింటున్నాడు. వశమైపోయాడు. ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. చూడండి, ప్రజలు రోడ్లపైన వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కటి గమనించుకుంటూనే వెళ్ళాలి. ఎందుకని అంటే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదే. మన బిడ్డలకు, మన తల్లులకు, మన అక్కలకు అందరికీ మనం తోడుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఇంకో విషయం. ఒక వ్యక్తి స్టైల్గా మాస్క్ వేసుకొని వచ్చాడు. పేపర్ ఇచ్చాడు. అడ్రస్ ఏంటో చెప్పు అన్నాడు. అతను చూశాడు. అతను కూడా సేమ్ అలాగే చేశాడు. చూడండి, టప్ అని కొట్టాడు. ఆ తర్వాత ఆ నశాలం అతనికి కూడా ఎక్కింది. ఎక్కిన తర్వాత ఆ పేపర్ని తీసుకొని భద్రంగా జోలో పెట్టుకున్నాడు. ఆయన అడుగుతున్నాడు. చూడండి, ఈయన బండి పైన కూర్చోండి, ఆయన ఇచ్చేస్తున్నాడు. చూడండి, ఇలా కూడా కొత్త రకంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దేశంలో ఎలా ఎలా దోచుకోవాలో అని మనుషులు ఆలోచించుకుంటూ ఉన్నారు. మనం కూడా జాగ్రత్తగా ఉండడం మనకు మంచిది, మన బిడ్డలకు మంచిది, మన ఫ్యామిలీలకు కూడా మంచిది. స్నేహితులారా, అందరికీ షేర్ చేయండి. తప్పకుండా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి ఒక్కరికి.